గెలుపు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాది పల్నాడు గడ్డ మాచల నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నేను ట్విట్టర్లో జరిగే చిల్లర పేటీఎం ఉంటారు కదా, పేటీఎంస్ నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మాకు ప్రాక్టికల్గా ఎవరి మీద కోపం లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అరే మీరు పార్టీ గెలిచినప్పుడు రాజకీయంగా పోరాడండి. అదే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పోలవరం 3 పెళ్ళిళ్ళు, ఏది మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, 4 పెళ్ళ జగన్ నువ్వే రా అన్నాడు. దానికి ఏమనాలి, సిగ్గు శరం అన్నీ పోయినాయి. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా చిల్లర పేటీఎం ట్వీట్స్ మానేయండి. అంటే ఇప్పుడు పిఠాపురంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో ఆయన పాలన ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్కి ఒక యువ నాయకుడు ఏదైతే కొత్తగా చూస్తున్నాడో ఇది వెరైటీ. పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మారుమోగబోతుంది. పిఠాపురం అనేది
దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జనసేన 21 దగ్గర పోటీ చేస్తే 20 సీట్లు రావడం జరిగింది. ఫస్ట్ దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 21 ఖచ్చితంగా వస్తాయండి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్ని వాగ్దానాలు ఇచ్చి 90% అన్నీ నెరవేర్చా అని చెప్పాడు, కానీ అతను 99% ఏది నెరవేర్చలేదు. 1% కూడా నెరవేర్చలేదనే చెప్పుకోవాలి. కానీ జనసేన పార్టీ తను అధికారంలోకి లేకపోయినా 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా తన సొంత డబ్బులు ఏదైతే కష్టపడి సంపాదించుకున్న సొంత డబ్బులు పెట్టారో, తాతలు ఇచ్చింది కాదు, తండ్రులు ఇచ్చింది కాదు, ఎక్కడ అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బులు రూపాయి అయితే కాదు, 30 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు కష్టపడి రైతులకు అందించాడు. అంతేగాక ఎంతోమందిని ఎన్నో కష్టాలలో ఆదుకున్నాడు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ప్రతి ఒక్క చోట కష్టం తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వైనాట్ 175 అనేది ఏదైతే ఉందో అది వాళ్ళు భయపడి ఏదో జనాల్లో కొంత సింపతి సంపాదించుకుందామని ఆ అబద్ధాలు అయితే చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎప్పుడు ఏది వాళ్ళలాగా కామెడీ సీన్స్ అయితే చేయలేదు. యాక్షన్ కింగ్ లాగా ఒకటే చెప్పారు, అదే నెరవేరుస్తున్నారు. వైనాట్ 21/21 గెలుస్తున్నాము, గెలిచేసాము, అయిపోయింది. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై కూటమి. జనసేన గెలుపు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాది పల్నాడు గట్ట మాచల నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నేను ట్విట్టర్లో జరిగే చిల్లర పేటీఎం ఉంటారు కదా, పేటీఎంస్ నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మాకు ప్రాక్టికల్గా ఎవరి మీద కోపం లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అరే మీరు పార్టీ గెలిచినప్పుడు రాజకీయంగా పోరాడండి. అదే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పోలవరం 3 పెళ్ళిళ్ళు, ఏది మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, 4 పెళ్ళి జగన్ నువ్వే రా అన్నాడు. దానికి ఏమనాలి, సిగ్గు శరం అన్నీ పోయినాయి. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా చిల్లర పేటీఎం ట్వీట్స్ మానేయండి. అన్న ఇప్పుడు పిఠాపురంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో ఆయన పాలన ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్కి ఒక యువ నాయకుడు ఏదైతే కొత్తగా చూస్తున్నాడో ఇది వెరైటీ. పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మారుమోగబోతుంది. పిఠాపురం అనేది